ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కేసులో నాకు అప్రోచ్ అయిన కేసులో ఏంటంటే మైసెల్ఫ్ డాక్టర్ అంబికా, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. లైక్ గౌట్ వచ్చేసి మనకు 11 ఉండిందండి, అంటే యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ 11 ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ESR is 100 అండ్ కొన్ని రిపోర్ట్స్ లో CRP హైలీ పాజిటివ్ కనిపించింది, కొన్ని రిపోర్ట్స్ లో ANA కూడా పాజిటివ్ వచ్చిందండి. ఈ కేసులో కపుల్ ఎప్పుడైతే షీఈ్ నియర్ అబౌట్ 38 years. సో తను ఇప్పటి వరకు అన్ని మెడిసిన్స్ యూజ్ చేశామండి. డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే స్టీరాయిడ్స్ తీసుకోమంటున్నారు ఇంజెక్షన్స్ ఫామ్ లో. ఎపిసోడ్స్ మంత్లీ వన్స్ ఒక ఇంజెక్షన్స్ తో స్టార్ట్ చేస్తామంటున్నారు. సో దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశారని వివరించడం జరిగింది. సో ఇలాంటి కేసులో మేము పేషెంట్ ఎప్పుడైతే మాకు అప్రోచ్ అవ్వడం జరిగిందో, ఫీమేల్ పేషెంట్, సో తనకు ఏదన్నా ఒకటి ట్రై చేసి కేసులోంచి బయటికి రావాలి అన్న ఉద్దేశంతో తను అప్రోచ్ అయింది. బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హర్ ఇంట్రెస్ట్, మాకు ఎలాంటి నమ్మకం లేదు, ఇన్ని పెయిన్ కిల్లర్స్, ఇన్ని స్టెరాయిడ్స్ మాత్రం రిజల్ట్ ఇవ్వలేదు, ఇది ఒక హోమియోపతిలో ఎలా రిజల్ట్ ఉంటుంది అనే క్వశ్చన్ చేసేసి పేషెంట్ ఇంట్రెస్ట్ వదిలేసి జస్ట్ ఒక 3 months వాడి చూస్తాము, దెన్ ఆఫ్టర్ వి విల్ డిసైడ్ అని అన్నారు. సో అండ్ హస్బెండ్ ఛాలెంజ్డ్ లైక్ వి విల్ స్టాప్ ఆల్ అలోపతి ఆల్సో. సో డెఫినెట్ గా హోమియోపతికి వచ్చినప్పుడు మనం అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఎంతవరకు అవసరమో చూసుకొని మాక్సిమం కేసెస్ లో, నాన్ ఎమర్జెన్సీ కేసెస్ లో తీసేయడమే జరుగుతుంది. బికాజ్ మనకు ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, రూట్స్ నుంచి తగ్గాలి అని అంటే ప్రతి ఒక్క పర్స్పెక్టివ్ లో కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో షీ స్టాప్డ్ ఆల్ మెథోట్రెక్సేట్ కాంబినేషన్ మెడిసిన్స్ ఆర్ HCQs ఎక్సెట్రా. షీ స్టాప్డ్. సో హర్ ఫస్ట్ ఫాలో అప్ was within 15 days. She said that my pains are better now. It's fine. Next follow up again frequent గా తీసుకున్నాం, ఎందుకంటే అక్యూట్ కేస్ కన్నా పెయిన్స్ కూడా తీవ్రంగా ఉన్నాయి. ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ లో కేసు ఎప్పుడైతే మానిటర్ చేయడం జరిగిందో 3 months లో షీ పిక్డ్ వెరీ వెల్, ఫైన్. నెక్స్ట్ 3 months కి దే వెంట్ విత్ రిపోర్ట్స్. సో అక్కడ మనకి యూరిక్ యాసిడ్ వచ్చేసి 4లో వచ్చేసింది, ESR కూడా కంట్రోల్లో ఉంది అండ్ అదర్ వాల్యూస్ కూడా మనకి. హిమోగ్లోబిన్ కూడా షీ వాజ్ అనీమిక్ 9 grams ఉంది. సో హిమోగ్లోబిన్ మెయింటైన్డ్ టు 10.6 or 9. సో ఇవన్నీ వాల్యూస్ బెటర్. సో ఫర్ హోమియోపతిక్ కన్సల్టెంట్ ఇట్స్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్, ఎస్ వీఆర్ గోయింగ్ ఆన్ రైట్ పాత్. సో ఈ కేసులో ఇలా సార్ట్ అవుట్ అయ్యే కొద్దీ నౌ ఇప్పుడు హోమియోపతి వాడబట్టి ఒక 14 నెలలు అవుతుంది పేషెంట్. సో 3 months తో స్టార్ట్ చేసిన పేషెంట్ అండ్ హీ సెడ్ దట్ డాక్టర్ మీరు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు వాడతాము, షీ ఈజ్ మచ్ బెటర్. బ్లడ్ రిపోర్ట్స్ కూడా చాలా ఫేవరబుల్ గా వచ్చాయి, ఇంజెక్షన్సే వెళ్ళాలని చెప్పారు. సో వి విల్ కంటిన్యూ, మీరు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు. అండ్ ఇప్పుడు 14th month లో పేషెంట్ కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా యూరిక్ యాసిడ్ 3 and 4 లో మెయింటైన్ అవుతుంది, ESR విత్ ఇన్ ద లిమిట్స్, హిమోగ్లోబిన్ 11 grams. అండ్ ఇది కేవలం మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తో అప్రోచ్ అవ్వుతాము అని చాలా గర్వంగా చెప్పొచ్చు. హోప్లెస్ కేసులో కూడా హోప్స్ ఇస్తూ, పేషెంట్ కి కాన్ఫిడెన్స్ ఇస్తూ, రూట్ కాజ్ ని రెక్టిఫై చేసుకుంటూ, బాడీ ఎంత మిరాక్యులస్ గా చేంజెస్ ఇస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, ఎమోషనల్, మెంటల్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ కేస్ ని చాలా సింపుల్ గా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. SLE కేసుకు వచ్చినప్పటికీ కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి. SLE విత్ క్రానిక్ అర్టికేరియా, ద బాయ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 years, I think so. Exactly 7 years. అండ్ దే వేర్ ఆటోఇమ్యూన్ మెడిసిన్స్ పాస్ట్ 3 years నుంచి. అర్టికేరియా వచ్చింది ఎలా ట్రీట్ చేయాలి, యాంటీహిస్టమైన్స్ ఇస్తూ వచ్చారు బాబుకి. అగైన్ వెన్ దే అప్రోచ్ రొమటాలజిస్ట్, దే కేమ్ విత్ యాంటీస్మిత్ DSNA పాజిటివ్ and he's into SLE only at the symptom of urticaria. Body మొత్తం pinkish rashes and no other complications, no urinary symptoms or etc. So ఈ కేసులో కూడా మనం సింగిల్ మెడిసిన్, 7 years age, male child, chronic urticaria, he was on immunosuppressant and we started with the medicine, homeopathy. I would like to share the medicine also. Natriumur 1mg single dose ఇవ్వడం జరిగింది, no other combination. So సింపుల్ గా urticaria కంట్రోల్ అయిపోయింది. పేరెంట్స్ కి కాన్ఫిడెన్స్ వచ్చింది, లైక్ immunosuppressants అక్కర్లేదు, we will stop because we approached homeopathy, we have to trust homeopathy. Knowingly or unknowingly they stopped immunosuppressants. 2 years అవుతుంది, SLE నెగిటివ్, SLE లో యాంటీస్మిత్ DSNA నెగిటివ్, నో అర్టికేరియా, నో ఫీవర్, డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ అన్ని న్యాచురల్ గా ఉన్నాయి, నో హెయిర్ ఫాల్, నథింగ్, హిమోగ్లోబిన్ ఈజ్ ఆల్సో మెయింటైనింగ్. సో ఇలా చాలా వేల కేసులు ఉంటాయి. కాంప్లికేషన్ ఏదైనప్పటికీ కూడా హోమియోపతిలో క్రానిక్ కేసెస్, ఆటోఇమ్యూన్ కేసెస్ కావచ్చు, దీర్ఘకాలికంగా మనల్ని వేధిస్తున్న సమస్యలు, ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా ప్రాపర్ కేస్ స్టడీ చేస్తూ మెడిసిన్స్ కనుక ఇచ్చినట్టయితే చాలా ఈజీగా సార్ట్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. మన మన వెంటే
హోమియోకేర్ ఇంటర్నేషనల్, వరల్డ్ క్లాస్ హోమియోపతి.